గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు వెంట్రికాలజిజం అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఆయన లైఫ్ జర్నీ ఎలా ఉంది, అలాగే ఆయన మిమిక్రీ జర్నీ ఎలా ఉందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా. వండర్ఫుల్. మీరు ఎప్పుడు అలాగే బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా ఐ డ్రీమ్స్కి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. ఓకే, సో మిమిక్రీలో మీరు ఇలా ఆరితేరున్నారు, ఫుల్ సూపర్ సీనియర్లో మీ పేరు పెట్టవచ్చు. సో నెక్స్ట్ జనరేషన్కి ఈ మిమిక్రీ ఆర్ట్ అనేది వెళ్ళాలంటే మీరు దానికి ఏమైనా చేస్తున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? ఇఫ్ యూ వాంట్ టు దిస్ టు గెట్ టు ద నెక్స్ట్ జనరేషన్. యాక్చువల్గా చాలామందికి ఒక నమ్మకం ఏంటంటే ఇది పుట్టుకతో వచ్చే వరం అని. మిమిక్రీ ఎస్, ఎక్సెప్ట్ సింగింగ్ ఎనీ అదర్ ఆర్ట్ ఫామ్ కెన్ బి లెర్న్డ్. ఓకే, ఏ ఆర్ట్ ఫామ్ అయినా నేర్చుకుంటే వస్తుంది. ఎందుకు అంటే ఒక పాట పాడడం ఏంటి అంటే పుట్టుకతో వచ్చేవారంటే అది వరం కాదు. జెనెటికల్గా ఈ స్పీచ్ బాక్స్లో రిజనెన్స్ ఉంటే శృతిలో పాడగలుగుతారు, అంటే పిచ్లో. ఆ పిచ్లో పాడగలగడం అనేది ఆ బై బర్త్ ఉంటే తప్ప కుదరదు. అంతే. నాకు ఇప్పుడు నాకు పిచ్ తెలుస్తుంది, రిథం తెలుస్తుంది, అంటే తాళం శృతి తెలుస్తాయి, కానీ నేను పాడలేను. ఎందుకంటే నా స్పీచ్ మెకానిజం ఒప్పుకోదు, పర్మిట్ చేయదు. కాబట్టి మిగతా నేర్చుకుంటూ వస్తాయి. దానికోసం తెలుగు యూనివర్సిటీలో 2004లో ఇక్కడ ఉన్న తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్స్లో సిలబస్ అడిగితే ఇచ్చాను నేను. దాదాపు ఒక 20 పేజెస్ అనుకుంటాను. అంటే హౌ టు టీచ్ మిమిక్రీ అనేది, అంటే నెక్స్ట్ జనరేషన్కి ఏం చేస్తున్నాను అడిగారు కదా. నేర్పిస్తే వస్తుంది. మనకి స్పీచ్ మెకానిజం మీద అవగాహన ఉంటే ఇట్ కెన్ బి లెర్న్డ్. బేసిక్గా దానికి ఏం చెప్తాం, ఎలా చెప్తాం? ఒకటి బేసిక్గా వాయిసెస్ దెర్ ఆర్ 4 కేటగిరీస్. మేల్లో రెండు రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి బ్యారిటోన్, 2 బేస్. చాలామంది తప్పుగా బేస్ వాయిస్ అనగానే గంభీరంగా ఉండేది ఎస్వి రంగారావు, రావు గోపాలరావు, అంబరీష్ పురి, అమితాబ్ బచ్చన్ అంటారు. తప్పది. బేస్ వాయిస్ అంటే నాలాగా ఫీబుల్గా ఉండేది. గంభీరంగా ఉండేది దాన్ని ఏమంటారంటే బ్యారిటోన్ వాయిస్ అంటారు, బ్యారిటోన్. అలాగే ఫిమేల్ వాయిస్ కూడా 2 కేటగిరీస్. ఒకటి సొప్రానో, 2 కంట్రాల్టో. సొప్రానో అంటే ఉదాహరణ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే ఎవరికైనా తెలుస్తుంది. సుశీల గారు ప్లేబ్యాక్ సింగర్, ఆవిడ వాయిస్, హర్ వాయిస్ బిలాంగ్స్ టు సొప్రానో కేటగిరీ. అంతే, అదొక్కటే. మిగతావన్నీ కంట్రాల్టో. అంటే ఒక వీణ తీగ మిడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అందులో ఏమాత్రం ఎయిర్ మిక్స్ కాదు. తర్వాత అసలు అలాంటి వాయిస్ ఇంకెక్కడ ఉండదు. మళ్ళీ అటు లతా మంగేష్కర్ ఇద్దరే. ఇలా 4 కేటగిరీస్. ఈ 4 కేటగిరీస్ వాళ్ళకి వాళ్ళు ఏమేమి ఇమిటేట్ చేస్తున్నది, వాళ్ళ వాయిస్ ఏ కేటగిరీ చెందింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. బ్యారిటోన్ వాయిస్ అంటే గంభీరంగా ఉండేది, ఆ వాయిస్ ఉన్న వాళ్ళు దాదాపు బేస్ వాయిస్ కూడా ఈజీగా ఇమిటేట్ చేయొచ్చు. బట్ బేస్ వాయిస్ ఉన్న వాళ్ళు బ్యారిటోన్ వాయిస్ని ఇమిటేట్ చేయడం కష్టం. అందుకని వాళ్ళకి ఏం చెప్పాలి, అసలు అది ఈ తేడాలు ఎందుకు వస్తాయి, దీన్ని సైంటిఫిక్గా చెప్పచ్చు. ఇప్పుడు వోకల్ కార్డ్స్ అంటే మన స్వరనాళాలు, స్వరతంత్రులు జస్ట్ ఇలా వీ షేప్లో 2 ఇలా ముందు కలిసి ఉంటాయి. ఈ వైబ్రేట్ అయినప్పుడు మనకి సౌండ్ వస్తుంది, మనం మాట్లాడతాం. ఈ మందం అంటే దీనికి విడ్త్ తర్వాత లెంత్ని బట్టి మన వాయిస్ డిసైడ్ అవుతుంది. రెండోది, మనం మాట్లాడేటప్పుడు టోటల్ స్పీచ్ మెకానిజం గురించి, స్పీచ్ ఆర్గన్స్ గురించి ఐడియా ఉండాలి. ఇవన్నీ నేను డీల్ చేసి, ఫొనెటిక్స్, లింగ్విస్టిక్స్ అన్నీ చదివి ఇవన్నీ నేను సిలబస్ తయారు చేసి ఇచ్చాను. ఇప్పుడు ఉదాహరణకి ప, ఫ, బ, భ ఉన్నాయి కదా, వీటిని ప, ఫ, బ, భ, మ. ఈ సిలబల్స్ దే ఆర్ బైలేబియల్ ప్లోజివ్స్, అంటే 2 పెదవులు కలిస్తే తప్ప రాదు. ప ఈజ్ వాయిస్లెస్ బైలేబియల్ ప్లోజివ్, బ ఈజ్ వాయిస్డ్ బైలేబియల్ ప్లోజివ్. రెండింటి తేడా ఏంటంటే, ఉదాహరణకి మన ప్రేక్షకులు కూడా ఒకసారి ప్రయత్నించి చూడొచ్చును. 2 చెవులు గట్టిగా మూసుకుని ప అనండి, తర్వాత బ అనండి. ప, బ. ఏమైంది తేడా?
పా అన్నప్పుడు వాయిస్ జస్ట్ బయటకు వస్తుంది, బా అన్నప్పుడు లోపల అన్నప్పుడు వినపడుతుంది. కొంచెం లోపల. అంటే పా అన్నప్పుడు వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవ్వవు, బా అంటే వైబ్రేట్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ వాయిస్లెస్ బైలేబియల్ ప్లూజివ్. పా, బా అంటే వాయిస్డ్ బైలేబియల్ ప్లూజివ్. అలాగే కా ఉంది, కా అన్నప్పుడు ఇలా నోరు ఇలా ఉంటే నాలుక వెనక భాగం, అంటే కొండ నాలుక అంటారు కదా, సాఫ్ట్ ప్యాలెట్ అంటే మృదు తాలు అంటారు తెలుగులో, దానికి ఈ నాలుక వెనక భాగం తగిలితే కా వస్తుంది, లేకపోతే రాదు. కా అన్నప్పుడు వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవ్వు, సేమ్ అదే ప్లేస్లో పెట్టి మనం గా అంటాం, గా అంటే వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతాయి. ఇలాంటి అనేక విషయాలు. తెలుగులో డెంటల్ ఫ్రికేటివ్ లేదు, దాన్ని దంతోష్ఠ్యం అంటారు. అంటే ఫా, ఎఫ్ ఉంది కదా, ఉర్దూలో ఉంది. ఉర్దూ అరబిక్లో అల్ఫాజ్ అంటారు కదా, ఫే. ఫేలో అలీఫ్, బే, పే, తే, టే, సే, జీమ్, చీమ్ అన్నది దాంట్లో ఫే ఇలా ఉంటుంది. అలా తల కింద రాసి దాన్ని ఒక చుక్క పెడతా ఉంటుంది, అది ఫే. సో ఫ అన్నప్పుడు ఇంగ్లీష్లో ఉంటుంది. డెంటల్ ఫ్రికేటివ్ ఫ. ఇవన్నీ చెబుతూ అసలు లిప్స్కి ఉండే షేప్స్, దెర్ ఆర్ ఫోర్ షేప్స్, అంటే 4 రకాల ఆకారాలు ఉంటాయి. ఒకటి రౌండెడ్ ఓపెన్, ఆ రౌండెడ్ ఓపెన్, ఒకటి రౌండెడ్ క్లోజ్, ఊ రౌండెడ్ క్లోజ్, ఇంకోటి ఈ స్ప్రెడ్, ఇంకోటి న్యూట్రల్, ఏ. అదే ఈ 4 పొజిషన్స్లోనే లిప్స్ షేప్ మారుస్తూ మనం మాట్లాడతాం. సౌండ్స్ ఇమిటేట్ చేసినా, వాయిసెస్ ఇమిటేట్ చేసినా, ఏం చేసినా వీటన్నిటి మీద అవగాహన ఉంటే చేయొచ్చు. రెండోది, ఒక స్పీచ్ని ఇమిటేట్ చేయాలంటే, ఒక హ్యూమన్ వాయిస్ ఇమిటేట్ చేయాలంటే ఏం చేయాలి అంటే, ఎదుటి వ్యక్తిని ఇమిటేట్ చేసేటప్పుడు వాళ్ళ వాయిస్ ఏ కేటగిరీ చెంది ఫస్ట్ వీ హ్యావ్ టు హ్యావ్ అన్ ఐడియా. వాడు ఎంత స్పీడ్తో అంటే పేస్ అంటాం దాన్ని, ఫొనెటికల్గా చెప్పడం పేస్. వాట్ ఈస్ ద పేస్ ఆఫ్ దేర్ స్పీచ్. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఇలా ఉందండి, అదొక స్పీచ్. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఉందా, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పేస్ అనమాట. ఓకే. అండ్ పాజెస్, ఎక్కడ పాజ్ ఇస్తాడు. తర్వాత స్ట్రెస్, అంటే హీ స్ట్రెస్సింగ్ ఆన్ విచ్ వర్డ్, విచ్ సిలబుల్, ఇవన్నీ ఉంటాయి. చెబుతూ ఎంత వాల్యూమ్తో మాట్లాడుతున్నాడు. పిచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్, బాగున్నారా, దిస్ ఇస్ ఎ పిచ్, నాట్ వాల్యూమ్. ఏమండి బాగున్నారా, దిస్ ఇస్ వాల్యూమ్. వాల్యూమ్ మే నాట్ హ్యావ్ హై పిచ్, బట్ పిచ్ ఈజ్ ఇంక్రీజ్ ఓన్లీ అలాంగ్ విత్ వాయిస్ వాల్యూమ్. ఇది ఈ టెక్నికల్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ డీల్ చేస్తూ వాళ్ళకి ఒక సౌండ్ ఎలా చెప్తారు అని చెప్తూ టోటల్గా వాడికి సిలబస్ ఇచ్చాం నెక్స్ట్ జనరేషన్కి. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఏముంది మిమిక్రీ, జస్ట్ సినిమా యాక్టర్లు, జస్ట్ సమ్ పొలిటీషియన్స్ అండ్ దెన్ సమ్ జోక్స్ అయితే అయిపోతుంది కదా అనుకుంటారు. కొన్ని టీవీ ఛానల్స్లో ఏదో కామెడీ పేరుతో చేసి మిమిక్రీ ఆర్టిస్టులని చలామణి అవుతారు. బట్ దే ఆర్ నాట్ ట్రైంగ్ టు లెర్న్ ద బేసిక్స్ బిహైండ్ ద ఆర్ట్. అది ప్రాబ్లం. అందుకని నేను కూడా రిలాక్స్డ్గా ఉన్నాను, చేశా. నెక్స్ట్ జనరేషన్కి ఏం చేయాలి అంటే, ఇదంతా నేను చేశాను. తర్వాత జనరేషన్ వాళ్ళ ఇష్టం. You leave to them. Yes. నేర్చుకోండి. If you are really interested in this art form, you can go for it. Yes. If not, it's your wish. Whatever you want, you might like contribute ఏదైతే చేయాలనుకున్నారో that you have contributed from your end. Yes. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చేసిన వాటిల్లో, మిమిక్రీస్లో ఏదైనా విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్ అంటే ఏదో ఒకటి చెప్తారు? అంటే చాలా మీరు చేసిన మ్యాక్సిమం అన్నీ మీకు ఇష్టమే, ఎందుకంటే ఆల్ ఆర్ లైక్ యువర్ బేబీస్. బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ వన్? అలానేం లేదు, నేను ఎప్పుడు చేసినా కూడా సిన్సియర్గా, అంటే నేను చాలా గొప్పవాడిని ఎప్పుడు అనుకోలేదు, నా ఆర్ట్ ఫామ్ గొప్పదని అనుకోలేదు. అది మీ గొప్పదనము. రెండోది, నేను ఎప్పుడు స్టిల్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఎ స్టూడెంట్. Still every day I learn, I try to learn something, it is minimum. కొంతలో కొంతైనా నేర్చుకోవాలి. డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్. అంటే నా ఆర్ట్ ఫామ్కి, నేను ఇష్టపడ్డ ఆర్ట్ ఫామ్కి ఏమి దగ్గర ఉంటే అవి దానికి సంబంధించిన అబ్జర్వ్ చేస్తాను, స్టడీ చేస్తాను. అంటే ఒకటని లేదు. ఒకప్పుడు ఫిలిం స్టార్స్ ఇమిటేట్ చేసేవాడిని ఆ రోజుల్లో. ఓకే. అది నాకు బాగా నచ్చేది అప్పుడు. ఓకే. తర్వాత సౌండ్స్ ఇమిటేట్ చేసేవాడిని, అది నాకు ఇష్టమే. తర్వాత సౌండ్ ఇల్యూజన్, అంటే వెంట్రలాక్విజం అనే పేరుతో ఒక బొమ్మ పట్టుకొని చేస్తారు కదా, అది నేను ఫస్ట్ టైం చూసిన 1978లో ఖమ్మం ఎగ్జిబిషన్లో. ఎంఎం రాయ్, హీస్ ఫ్రమ్ చెన్నై. ఓకే.
ఆయన వచ్చి 10 రూపీస్ టికెట్ అది. అది చూసి ఆశ్చర్యపోయాను, ఇది ఎలా చేస్తున్నాడు. అప్పటికి నేను 77లో ఐ స్టార్టెడ్ మై మిమిక్రీ పర్ఫార్మెన్స్. అది చూసి నాకు ఇది ఎలాగైనా చేయాలి, అసలు ఏదో టెక్నిక్ ఉంటుంది, వెనక టేప్ రికార్డ్ ఉంటుంది, అది ఇది అనుకునేవాడు. తర్వాత 79లో ఆయన వరంగల్ ఎగ్జిబిషన్కి వచ్చారు. అప్పుడు ఆయన కలిశాను. సార్ ఇది నాకు చెప్తారా అంటే, ఎలా అంటే నేను చెప్తాను, నువ్వేం చేస్తుంటే ఇలా మిమిక్రీ అన్నా. అయితే వస్తుంది నీకు అన్నారు అని చెప్పి అప్పుడు దాని టెక్నిక్స్ అని చెప్పారు ఆయన. ఆయన బేసిక్ ఇంట్రెస్ట్ ఏంటంటే క్రియేటింగ్ ఇల్యూజన్. ఓకే. అంటే సౌండ్ ఎక్కడి నుంచో వస్తున్న ఇల్యూజన్ క్రియేట్ చేయడమే తప్ప ఏదో నోరు మూసుకుని మాట్లాడడం అది కాదు. అది చేశాడు, అది ఆయన దగ్గర నేర్చుకున్నా. కాబట్టి అది కూడా నాకు ఇష్టమే. అలా లేదు, నాకు సౌండ్స్ మాకంటే పేరు వచ్చిందంటే ఐ కుడ్ గెట్ లాట్ ఆఫ్ రికగ్నిషన్ జస్ట్ బై ఇమిటేటింగ్ సౌండ్స్, వేరియస్ సౌండ్స్. ఇప్పుడు సౌండ్స్కి లాంగ్వేజ్తో ప్రాబ్లం లేదు. రైట్. ఇఫ్ ఐ పర్ఫార్మ్ ఫర్ తమిళియన్స్ ఐ కెన్ సే లైక్ దిస్, అంటే కామెంటరీ ఒక్కటి జస్ట్ ట్రాన్స్లేట్ చేసుకుంటే చాలు కదా. ఇప్పుడు వణకం నాని పొంగల్ మున్నాల్ ఒరే సమిత్తిల్ 3 సౌండ్స్ సేత్తుకి ఎక్కరు అని అన్నాను అనుకోండి, వాడికి అర్థం లేదు. 3 సౌండ్స్ నేను ఒకేసారి చెప్తాను. నేను హిందీ వాళ్ళకి చెప్తే మేము యాప్కే సామ్నే 3 సౌండ్ తీన్ ఆవాజ్ ఏక్ సాత్ సునాऊंगा అంటే అయిపోతుంది. అలాగా సౌండ్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. అది కూడా నేను టీచ్ చేసేవాడిని. ఓకే. హౌ టు ప్రొడ్యూస్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత చెప్పాను, లిప్కి షేప్స్ రౌండెడ్ క్లోజ్ పొజిషన్ పెట్టేసి ఇలా పెట్టాం. ఈ 4 ఫింగర్స్ ఇలా ఉన్నాయి, ఇక్కడ థమ్ కిందికి ఉంది, ఇక్కడ ఒక లేయర్ ఫామ్ అయింది. దీని మీద రౌండెడ్ క్లోజ్ పొజిషన్లో లిప్స్ ఉంచి జస్ట్ బ్లో ద ఎయిర్, సౌండ్ వచ్చింది. అగైన్ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ సమ్ సిలబుల్స్, అంటే సౌండ్లెస్ సిలబుల్స్. దట్ ఈస్ చ అండ్ ఫా, both the syllables simultaneously. Then blow the air, keeping your mouth in the rounded closed position. Not only foo. Cha, fa, air. Okay. This is the way to produce a sound. Okay. I worked for railways nearly for 30 years. Okay. So I could learn so many things about trains and why the beat is produced. Because there are joints between rails. When the compartment wheels are crossing the joints, the beat is produced. So that also can be imitated. Now train sounds నాకు బోర్డంత పేరు వచ్చింది, అది వేరే విషయం. సో ట్రైన్ అలా వెళ్తున్నప్పుడు when you stand under the bridge, road under the bridge, there is one joint, so all the compartment wheels are crossing the joints. So you get a particular sound is increased and sound is different, and you will listen to the beat perfectly. How ఎలా ఉంటుంది అది. ముందు ఇలాగే చెప్తాం కదా, చెప్తూ ఇలా చెప్పాలి. అంటే దానికి యూజ్ చేసిన సిలబల్స్ మళ్ళీ ఠ అండ్ ఫ, బీట్ మారుతుంది. యూ హ్యావ్ టు యూజ్ డిఫరెంట్ సిలబల్స్. సో ఇప్పుడు ఈ పొజిషన్లో పెట్టే చెప్పాను ఇదంతా. ఇలాంటివి నాకు ఇష్టం. ఓకే. సో డిఫరెంట్ సౌండ్స్ ఆర్ దేర్. సో I cannot say that I love only this item, I cannot love, they are normal items like that. So I love all items. ఓకే. మీకు అన్నీ ఇష్టం, అన్నీ, ఇది లేదు అని కాదు, మీ సిలబస్లో అన్నీ ఉంటాయి. ఓకే. సో చాలా మట్టుకు అంటే మన సభల్లో చూస్తుంటాము, మిమిక్రీ అనే ఆర్ట్ ఫామ్ని జస్ట్ ఒక టైం పాస్ లాగా పెడతారు. ఎందుకంటారు? వై ఇస్ దాట్ సో? ఇట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ అవర్ ఆర్టిస్ట్. బికాజ్ ఏమైందంటే ఆర్టిస్టులు కొత్తగా ఏం చేయట్లేదు, ఎంతసేపు ఆ జోక్స్ చెప్పడం, లేకపోతే సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులను ఇమిటేట్ చేయడం, అంతే తప్ప దెన్ డూయింగ్ నథింగ్ న్యూ. సో ఏమైంది, ఇప్పుడు ఆర్కెస్ట్రా అంటే మళ్ళీ 10 మంది రావాలి, దానికి బడ్జెట్ ఎక్కువ. మెజిషియన్ అంటే బోర్డన్ ఐటమ్స్ తీసుకురావాలి, దానికి కూడా కొంత బడ్జెట్ ఎక్కువ ఉండదు. ఇదైతే సోలో పర్ఫార్మెన్స్, ఒక్కడిని పిలిస్తే అయిపోతుంది కదా, టైంపాస్ చేయొచ్చు, ఓకే అంటారు. వీళ్ళు కూడా సరిగ్గా ప్రాక్టీస్ చేయకుండా ఆడియన్స్ని కేవలం జస్ట్ ఎంటర్టైన్ చేస్తే చాలు మనకి అనుకుని 4 జోక్స్ చెప్పేసి అలా వెళ్ళి చెడగొట్టుకోవడం వల్ల ఇవాళ పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్ఫార్మెన్స్ ఉండేది.
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నేనంటే చాలా ఇష్టం. పాపం 90స్లో ఏవిఎస్ గారు అప్పుడు ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్గా పనిచేస్తున్నారు. ఏవిఎస్ కమెడియన్ ఆంధ్రజ్యోతిలో పనిచేసేవారు. ఆయన రిపోర్టర్. నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఒక ప్రోగ్రామ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది, నాది ప్రోగ్రామ్. నా ప్రోగ్రాం అయిపోగానే వచ్చి నా కాళ్ళకు దండం పెట్టారు. పెట్టి నేను శ్రీనివాస్ కాదు, శ్రీనివాసులు ఆ వయసులో ఉన్న ఆ అబ్బాయికి కాదు, అతను కళకి అన్నాడు. తర్వాత తనకి ఆనరీ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా చెన్నైలో 99లో ఆయనకు సన్మానం చేస్తే నాకేం వద్దు శ్రీనివాస్ ప్రోగ్రామ్ పెట్టాను అని పిలిపించారు. నేను నాతో పాటు ఇంకో 2 ఆర్టిస్ట్ని తీసుకెళ్ళి వెరైటీ చేస్తే ఎక్స్పెరిమెంట్ ఏం చేశారంటే ముందు జుగల్బందీ అని చేశారు. హిందుస్థానీ అండ్ కర్ణాటక ఇద్దరు కలిసి డిఫరెంట్ మ్యూజిక్ ఆర్టిస్టులు కలిసి చేసేది ఒక జుగల్బందీ మనకు ఒక ప్రక్రియ ఉంది. అలాగే ఇద్దరు మిమిక్రీ ఆర్టిస్టులు కలిస్తే ఒకేసారి 6 సౌండ్స్ చెప్పచ్చు. 6 సౌండ్స్ మ్యాక్సిమం చెప్పచ్చు. ఇట్స్ ఓన్లీ టెక్నిక్. నేను చెప్పండి స్టేజ్ మీద ఒకేసారి 3 సౌండ్స్, ట్రైన్, కార్ అండ్ హార్స్ ఇలాంటివన్నీ మన సినిమాల్లో ఫిలిమ్స్లో చూపిస్తారు కదా. ఫిలిమ్స్లో చూపించేవన్నీ ఆర్టిఫిషియల్. హీరో కొట్టగానే సౌండ్ వస్తుంది, మనకి మామూలుగా రియల్ లైఫ్లో రాదు కదా. సో అవన్నీ హ్యూమరస్గానే చెప్తూ చేసేవాడు. అదే 3 ఆర్టిస్ట్ ఉంటే 9 సౌండ్స్ సైమల్టేనియస్గా చెప్పచ్చు. దాంట్లో సీన్స్ క్రియేట్ చేసుకుని, అంటే మార్నింగ్ ఒక విలేజ్లో ఎలా ఉంటుంది, ఒక సిటీలో ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ తీసుకుని చెప్పేవాడు. సో అప్పుడు నాతో పాటు ఇంకో 2 ఆర్టిస్ట్ని తీసుకెళ్ళా. ఒక అతను వాయిసెస్ చాలా బాగా నాకంటే బాగా ఇమిటేట్ చేస్తాడు, హరికిషన్ ఉండేవాడు. ఇంకో అతను హనుమంతరావు కోలా అని సౌండ్స్ బాగా ఇమిటేట్ చేసేవాడు. ఆ ఇద్దరిని తీసుకెళ్ళి ప్రోగ్రామ్ చేస్తే చాలా బాగా అయింది. అంటే అప్పుడు మేము కమిట్మెంట్తోనే చేసాం. ఆర్ట్ ఫామ్ గౌరవం చెడగొట్టకుండా ఉండాలని చెప్పి చేసాం. ఇప్పుడు ఆ నిబద్ధత బాధ్యత లేకపోవడం వల్ల కళాకారులకు ఆదరణ తగ్గుతుంది. జస్ట్ గ్యాప్ ఫిల్లింగ్ ఐటెం లాగా అయిపోయింది అంతే. ఓకే. అందుకని ఇప్పుడు నేను ఇది నా ప్రొఫెషన్ ఇప్పుడు కాదు కాబట్టి ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్ బ్యాడ్. ఓకే. బట్ అగైన్ ఇట్ వాజ్ సో లైక్ హార్ట్ టచింగ్ దట్ అంత ఓవర్వెల్మింగ్. ఐ థింక్ దట్ ఈస్ లైఫ్ టైం ఒక మంచి కాంప్లిమెంట్ లాగా మీకు దొరికింది అని అనుకోవచ్చు కదా. మీరు చెప్పేటప్పుడు ఐ రియలీ ఫెల్ట్ హార్ట్ టచింగ్. చాలా మంచి మూమెంట్ షేర్ చేశారు మన వ్యూవర్స్ అందరికీ. అండ్ ఇంకోటి అంటే నాకు డౌట్ బేసిక్గా, ఇప్పుడు దిస్ ఈజ్ అండ్ బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్. సో మనము బయట ఎక్కడైనా లెట్స్ అజూమ్ ఎక్కడైనా ఓపెనింగ్ ఉంది, ఏదైనా సెరమనీ ఉన్నప్పుడు so many people they call artist like different regions అనుకుందాం. I don't want to mention. ఎందుకు రియల్ హీరోస్ని పిలుస్తారు, రియల్ హీరోస్ని ఎందుకు పిలవరు అంటే రిబ్బన్ కటింగ్కి దానికి? ఇప్పుడు ఎవరైతే బయట నిల్చొని మన కోసము రియల్గా ఫైట్ చేస్తున్నారో వాళ్ళు ఇన్వాల్వ్ చేయరు ఎంతసేపు. దే ఆర్ ద రియల్ హీరోస్. At the end of the day, they won't involve here. They will only stay there only. ఎక్కడైతే మీరు వాటర్ దగ్గర ఉన్నారో మీరు అక్కడే ఉండడానికి రాకండి అంటారు. ఎందుకు? అదే కదా మనకి ఇండియన్స్ మెంటాలిటీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనకి వ్యక్తి పూజ చాలా ఎక్కువ. సెలబ్రిటీస్ అనగానే వాడు అంతకంటే గొప్ప వాళ్ళు లేరు అంటే దానివల్ల వాళ్ళకి పబ్లిసిటీ వస్తుంది ఆర్గనైజేషన్కి. అసలు సెలబ్రిటీస్ ఆర్ మేడ్ బై పబ్లిక్. That we are forgetting. నేను అదే అంట, బీయింగ్ an artist, I always say that there is no use with the art forms to the world in any way. Just we may give entertainment. సినిమా కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డాన్స్ కావచ్చు, మిమిక్రీ, పెయింటింగ్, ఏదైనా సరే. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్? ఆర్ వి కంట్రిబ్యూటింగ్ ఎనీథింగ్ టు కంట్రీ? ఏం లేదు కదా. జస్ట్ ఒక ఫార్మర్, ఒక రైతు, శ్రీ రాసింది గుర్తొస్తుంది. పొలాల నన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పింటగా జగానికంతా సౌఖ్యం నిండగా బలం ధరిత్రికి బలి కావించి కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ధర్మజలానికి ఖరీదు కట్టే షరాబులేడు అంటాడు శ్రీశ్రీ. ఎప్పుడో చెప్పింది, 1931లో 39లో చెప్పింది. రైతులు వాళ్ళు లేకపోతే దేశం లేదు, సైంటిస్టు లేకపోతే మన దేశం లేదు, డాక్టర్లు లేకపోతే లేదు, కార్మికులు ప్రతిరోజు కష్టపడి అంత ఉత్పత్తి చేసి మనకి అవన్నీ మనకి చేరవేస్తే ఆ కార్మికులు ఉంటే తప్ప, చేరవేసే కార్మికులు ఉంటే తప్ప మనకి లైఫ్ లేదు. మన బార్డర్లో మన కాపాడే సైనికులు వాళ్ళు మన రియల్ హీరోస్.
వాళ్ళు లేకపోతే మనకు బతుకు లేదు, మనం ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అవును. వాళ్ళని వదిలేసి ఎంతసేపు కళాకారులు సెలబ్రిటీస్ అని చెప్పి రాజకీయ నాయకుల్ని మా కళాకారుల్ని పిలిచి రిబ్బన్ కటింగ్స్ అన్నిటికీ మీరు అన్నట్టుగా పిలుస్తారు. అది నాకు బాధ అనిపిస్తుంది. అంటే చాలామంది అడిగారు, ఏ శ్రీనివాస్ నువ్వు ఆర్టిస్ట్ ఏంటి అలా మాట్లాడుతావు ఏంటి, నీ కళ మీద గౌరవం. నాకు కళ మీద గౌరవం ఉంది, కానీ మా వల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదు మాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అలా ఇంకోటి కొంతమంది కళాకారులు ఈ మధ్య పహల్గాంలో హత్య చేయబడ్డ వాళ్ళకి నివాళిగా ఓ మీటింగ్ గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉందా? కాదు. వీళ్ళ పేరు రేపు రెండో రోజు పేపర్లు రావాలి. ప్రెస్ వాళ్ళని పిలవకుండా వీళ్ళు ఎందుకు ఆ నివాళులు అర్పించరు? అంటే ఇది సమాధానం ఇంతే. ప్రతిరోజు ఎక్కడో కనపడాలి, పేపర్లో పేరు రావాలి. సెలబ్రిటీ అంటే దానివల్ల ఏమొస్తుందో నాకు అర్థం కాదు. ఐ కుడ్ విజిట్ ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ ఈస్ట్ ఆఫ్రికా, టాంజానియాతో సహా తిరిగాను. ఓకే సార్. సో మిమిక్రీలో మీకు తెలిసిన ఆర్ట్ ఫామ్స్ ఏమేమి ఉన్నాయి? మిమిక్రీలో కాదు, మిమిక్రీలో నేను ఎక్స్పెరిమెంట్ చేశాను ఒకటి. ఎక్స్పెరిమెంట్ 1990లో. అది ఇప్పటిదాకా ఇంకెవరు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్ కల్చరల్ అఫైర్స్ అడుగుతున్నారు. కాకపోతే ఏజ్ పెరిగింది కాబట్టి అది మెమరీకి సంబంధించిన ఒక గేమ్ లాంటిది. అల్జీమర్స్ లాంటిది స్టార్ట్ అయిందో తెలియదు, కానీ అంత మెమరీ ఉండదు అప్పుడున్నట్టు. దట్ ఈస్ ధ్వని అవధానం. అంటే మిమిక్రీలో అష్టావధానం, సాహిత్యంలో అష్టావధానం అంటే 8 మంది క్వశ్చనర్స్, పృచ్ఛకులు అంటారు. 8 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఏదడితే చెప్పడం అప్పటికప్పుడు కాదు. ఒక క్వశ్చనర్ ఒకటి అడుగుతాడు, అడిగిన తర్వాత దాని రిప్లై ఓన్లీ 1/4 ఇస్తాం. సెకండ్ 1/4 అలా ఇచ్చి 4th రౌండ్లో మొత్తం కలిపి చెప్పాలి. చెప్పి అది మెమరీ అనమాట. ధారణ చేయడం అంటారు, మెమరైజ్ చేసి చెప్పడం, చివరిలో కలిపి చెప్పడం. అది 4వ ఆవర్తనం చెప్పడం. అలాగే నేను దాంట్లో సమస్యాధ్వనిని పెట్టా, దత్తధ్వనిని పెట్టా, నిషేధధ్వనిని పెట్టి ఇలాగా సమస్యాధ్వని ఇవన్నీ పెట్టి నిషేధాక్షరలాగా నిషేధ ఇలా పెట్టి 8 మంది క్వశ్చనర్స్తో పెట్టి 4 రౌండ్స్లో కంప్లీట్ చేశాను. అది 1990 మార్చ్. అది నాకు పేరు తెచ్చిపెట్టింది. పెద్ద వాళ్ళు అనుకునే మహామూలు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చి అప్పటికప్పుడు స్టేజ్ మీద ధ్వన్యవధాన సమ్రాటని టైటిల్ ఇచ్చారు. అది ముందు లేదు అసలు, యాక్చువల్గా అంటే షెడ్యూల్ లేదు, కానీ అప్పటికప్పుడు అనౌన్స్ చేశారు. అది నేను చేసే ఎక్స్పెరిమెంట్స్. అంటే నాకు లిటరేచర్ కూడా ఇష్టం, సాహిత్యం బాగా ఇష్టం. అందుకని చదువుకోవడం వల్ల ఈ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఆ లిటరేచర్లో ఒక సుబ్బన్న శతావధాని అవధాన విద్య థీసిస్ అది ఒక 100 సార్లు చదివి ఉంటాను. తర్వాత ఒక 100-200 అవధానాలు చూసి నేను డిజైన్ చేసుకుని చేశాను. అది ఎక్స్పెరిమెంట్. వెంట్రులాక్విజం నేను చేసిన ఇంకొక ఎక్స్పెరిమెంట్. అంటే అది అంతకుముందు ఎగ్జిబిషన్లో మాత్రమే ఉండేది. దాన్ని నేను స్టేజ్ మీద తీసుకొచ్చాను. దాన్ని నేను ఆనందించాలా బాధపడాలా నాకు ఇప్పుడు తెలియట్లేదు. ఎందుకంటే ఎగ్జిబిషన్లో ఉన్నప్పుడు కేవలం ఎగ్జిబిషన్లో ఉంటే 10 రూపీస్ టికెట్ కొని చూసేవాళ్ళు. అసలు ఆశ్చర్యం, ఇది ఏంటి డాల్ మాట్లాడుతుందని. నేను స్టేజ్ మీద తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఆర్టిస్ట్ అనుకునేవాడు, ఆర్టిస్ట్గా చెప్పుకునేవాడు, బొమ్మ పట్టుకుని వాళ్ళే మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఈ ఆర్ట్ ఫామ్ చెడగొట్టేశాను. దాని వాల్యూ పోయింది. అందుకని నేను బాధపడతాను. కాకపోతే దాన్ని స్టేజ్ మీద తీసుకొచ్చాను. సరే, చాలా చోట్ల రికార్డెడ్, అందరికీ తెలుసు. ఎంఎం రాయ్ గారికి కూడా నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే అది ఎగ్జిబిషన్ స్థాయి నుంచి మొత్తం అన్ని స్టేజెస్కి తీసుకెళ్ళాను. అసలు యాక్చువల్గా వెంట్రులాక్విజం అంటే ఏంటి అంటే నోరు మూసుకుని మాట్లాడడం అంటారు. హలో, నా పేరు శ్రీనివాస్, నేను ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నాను. మొత్తం మూసుకుని మాట్లాడుతుంది కాదు. నోరు మూసుకుని మాట్లాడితే ఓకే, అది ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. బొమ్మ పట్టుకుని మాట్లాడంటే బొమ్మ ఉంది. ఇది ఇప్పుడు బొమ్మ ఇది కదులుతుంది. బొమ్మలు ఇవి మాట్లాడవు కదా, కదిలించాలి దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ డమ్మీ మ్యానిపులేషన్ అంటారు. కోతులు మామూలు ఎలా వస్తాయి, దానికి ఆ వాయిస్ ఇవ్వాలి. దీనికి ఏం చేస్తామంటే వి క్రియేటింగ్ ఇల్యూజన్. వెంట్రులాక్విజంకి మెయిన్ మోటో ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్ ఒక భ్రమ కలిగించడం, ఒక దాని ఒక సిద్ధాంతం, అంతే తప్ప బొమ్మ పట్టుకుని మాట్లాడడం, నోరు మూసుకుని మాట్లాడడం కాదు. వెంట్రులాక్విజం పేరు 2 లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చింది. వెంటర్ అంటే స్టమక్, లాకర్ LOQOR, లాకర్ అంటే టు స్పీక్. వెంట్రులాక్విజం అని అక్కడి నుంచి వచ్చింది. అంటే పొట్టలోంచి మాట్లాడతారు అనుకున్నప్పుడు అదేం కాదు. ఐ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టేక్ అవుట్ ఎ వాయిస్ ఫ్రమ్ మై మౌత్. ఐ యూజ్ ఎ డిఫరెంట్ వాయిస్. హలో, యా,
ఓకే, బయటకు వస్తావా, రంగంటావా, ఓకే, యా, బయటికి రా, ఓకే, యు ఆర్ మై ఫిష్, ఇప్పుడు మూసేస్తే ఏమవుతుంది, అయిందా, ఓకే, యా, ఓకే, రైట్, ఐ విల్ గివ్ యూ టు దిస్ డమ్మీ, ఓకే, ఉండు 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 ఒక్క నిమిషం, సరే, ఓకే, రైట్, యా, రైట్. మనం ఎక్కడున్నాం తెలుసా, ఐ డ్రీమ్ ఛానల్. ఐ డ్రీమ్ ఛానల్ ఎలా తెలుసు నీకు, ఈ మైక్ మీద ఉంది కదా, ఓకే, ఓకే, ఇప్పుడు నా వాయిస్ నాకు మళ్ళీ ఇంకా వేరే చూపించాలి, అందుకని చేస్తావా, ఓకే, రైట్, ఎస్, అమ్మ ఇక్కడ పెడతా, ఓకే, రైట్, అక్కడే ఉండు, యా, రైట్. ఇప్పుడు ఇది ఈ ఒక డమ్మీకి ఒక వాయిస్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంకో వాయిస్, ఒక ఫిమేల్ క్యారెక్టర్ ఉంది, దానికి ఫిమేల్ వాయిస్ తీసుకుని వాడాలి. అంతగా అన్నిటికీ ఒకటే వాయిస్ వాడతారు మా తెలియని కళాకారులు పాపం. హలో, ఎస్, క్యా, రైట్, ఎస్, ఇక్కడ ఉండు, ఎస్, ఓకే, ఎస్, ఉన్నాయా. ఇప్పుడు ఇంకో వాయిస్ తీసుకుంటాం. ఒక ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ఉంది, ఓ ఏంటని, బయటికి రా, ఓ ఏ అరుసుకోయా, ఈ జేబులో ఉండు, ఓకే, రైట్, ఎస్, రైట్, ఎస్, రైట్, ఎస్. ఇలాగా ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ వాయిస్ ఉంటుంది, డిఫరెంట్ వాయిస్. అది యూజ్ చేస్తూ ఆ బొమ్మని మ్యానిపులేట్ చేయడం. డమ్మీ మ్యానిపులేట్ అంటే కరెక్ట్గా బొమ్మ మనం ఏం మాట్లాడితే ఎన్నిసార్లు లిప్ మూవ్ అవుతుందో అంత కరెక్ట్ సింక్ చేస్తూ చేయాలి. ఇదన్నీ చేస్తే బాగుంటుంది. అది చెడగొట్టాను. అయితే ఇంకొక ఆర్ట్ ఫామ్ ఏంటంటే నేను యూఎస్లో చూశాను, చాక్ టాక్. దానికి నా వెంట్లోకి సంబంధం ఏంటనొచ్చు అంటే నేను చూపిస్తాను. ఓకే, సో దీన్ని ఏమంటారు అన్నారు, నేను చెప్తాను. అంటే చాక్ టాక్, దేర్ ఇస్ అన్ ఆర్ట్ ఫామ్ బై నేమ్ చాక్ టాక్. వెరీ ఫ్యూ ఆర్టిస్ట్ దే పర్ఫార్మ్ ఇన్ యూఎస్. వాట్ ఈస్ చాక్ టాక్ అంటే దే డ్రా సంథింగ్, దే యాడ్ సమ్ లైన్స్ టు ద డ్రాయింగ్, దే గో ఆన్ యాడింగ్ సమ్ మోర్ లైన్స్, దే చేంజ్ ద డ్రాయింగ్ and they go on speaking and entertaining. That is chalk talk. For example, they draw something. What is this? It is a question mark. Right. Again, he only will ask, my dear friends, it is a question mark, we know, but why the question mark is given this shape? And nobody can answer. He only says, my dear friends, when you question, then only you will get an answer. Answer is information. Information is knowledge. Knowledge is power. The entire power you are getting through your ear by questioning. There is a reason question mark is given the shape of an ear. Oh. And చెప్పి ఇలా మారుస్తాడు. థియరీ Just ఒక టైప్, whether it is theory or creative. కాదు బట్ ఇలా like this they entertain. They I draw something like this. వాట్ ఇస్ దిస్ అని అడుగుతారు. సంబడి సేస్ ఇట్ స్వాన్ అంటారు, డక్ అంటారు, ఏదో ఒకటి. ఇట్ వాస్ సిమిలర్ థింగ్ ఆపోజిట్ టు ఇట్. 2 డక్స్ అంటారు. నో ఇట్ ఇస్ ఎ ఫ్లవర్ అంటారు. అనగానే లోటస్ అంటారు. అనగానే నో ఇట్ ఇస్ ఎ రోజ్ అంటాడు. అని హీ డ్రాస్ ఓన్లీ 1 లైన్ హియర్. ఓకే, ఇలా చేస్తాడు. చేసి అగైన్ హీ డ్రాస్ సంథింగ్ ఇన్సైడ్. చేసి దాన్ని అప్సైడ్ డౌన్ చేస్తాడు. చేసి ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్లవర్, ఇట్ ఈస్ షీ, హర్ నేమ్ ఈజ్ రోజ్ అంటాడు. దిస్ చాక్ టాక్. ఓకే, సో వాట్ ఇస్ రిలేషన్ విత్ చాక్ టాక్ అండ్ వెంట్లోక్? దిస్ నో రిలేషన్, బట్ ఐ యూజ్ ద చాక్ టాక్ ఫార్మ్ టు ఎంటర్టైన్ పీపుల్ త్రూ మై వెంట్లోక్. I too will draw something. Okay. What it is looking like? ఒక సర్కిల్ అంటే వీలు అనుకోవచ్చు. అసలు మొట్టమొదట జీరో కనుక్కుంది మనిషి. అది లేకపోతే వాళ్ళ ఏం లేదు, మ్యాథ్స్ లేవు, ఏం లేదు. ఒక వీల్ కనుక్కుంది మనిషి. అది లేకపోతే ఇవాళ ఈ కర్మాగారాలు అంటే ఇన్ని ఫ్యాక్టరీస్, ఇంత ట్రాన్స్పోర్టేషన్ ఇవేది ఉండేది కాదు. సో అన్నీ మనిషే కనుక్కున్నాడు. సో యూ కెన్ థింక్ ఓకే ఎట్ ఎ వీల్
కానీ వీళ్ళ లేదు కదా అనొచ్చు. ఓకే, వీ కెన్ మేక్ ఇట్ సంథింగ్ ఎల్స్. ఇలా 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 పెడితే ఏమనిపిస్తుంది? ఏదో సన్ లాగా అనిపిస్తుంది. సన్ రైస్ కదా? కాదు, ఇట్స్ ఓన్లీ హెయిర్. ఎందుకంటే నాకు ఎక్కువ లేదు కదా, నేను గీసే డ్రాయింగ్కి నేను హెయిర్ ఎక్కువ పెట్టను. ఓకే, దీనికి ఇప్పుడు మరేంటి, ఇయర్స్ ఉండాలి, రైట్? 2 ఇయర్స్, ఇటు 3 ఇటు 3 వేసాం. ఇక్కడ ఒకటి 1 పెట్టాం. 10 అయిపోయిందా? ఓకే, రైట్. ఇక్కడ ఏం చేయను, ఇదేం లేదు మనకి, ఇది కూడా తెలిసిపోతుంది కదా హ్యూమన్ ఫేస్. అవును, ఫేస్ తెలుస్తుంది బాగా. కొంచెం ముక్కు బోండంగా ఉంది కొంచెం, మంచిదే, నడి ముక్కు అంతే. ఓకే, గీసాం కదా, నథింగ్ ఈస్ దేర్. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే, ఓకే రైట్. ఇప్పుడు యూ డోంట్ బిలీవ్ దట్ it can see. It can see. You don't believe, no? No. Come on. You have to prove that you can see them. Aina number. Kabatti, I put my index finger in front of you and you have to look at my finger. Come on. Still, it is looking at my finger. Still, you don't believe, no? No. Okay. I'm moving my finger towards my right side. Right? Yes. Huh? Yes. No, it isn't possible. Yes. No? Right. Now I'll give you my voice. You have to speak. Okay? Yeah. Right? Yeah. Right. Now you have to speak through smell. Okay. What is your name? I don't have any name. Okay. You don't have any name. Yeah. Right. Now, what do you want to say? I thank iDream Channel. You thank iDream Channel. Yeah. Okay. Right. Okay. Right? Right. So like this, we can create illusion. మీ బొమ్మ నన్ను కూడా చూసింది అలా అయితే. చూసింది. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్, వీ కెన్ ఎంటర్టైన్. అంటే ఇట్స్ ఓన్లీ క్రియేటింగ్ ఇల్యూషన్. వాట్ ఐ సే ఈజ్ మ్యాజిక్ ఉంది. మ్యాజిక్ ఈజ్ ఆప్టికల్ ఇల్యూషన్, మైన్ ఈజ్ సౌండ్ ఇల్యూషన్. సో ఇవన్నీ కూడా నేర్చుకుంటే వస్తాయి. హౌ డిడ్ ఐ డూ? ఇట్స్ I learnt it and I bought it from US, this board. So, ఆ బోర్డు వల్ల మాత్రం ఇలా చేయడం కుదురుతుంది. అంతేకాని నేను ఉత్తనే చేస్తే, మామూలుగా మెజిషియన్స్ ఇలా చేస్తే కుదరదు. We have to buy. So, like this, so many things are there. Origami, Japanese are experts in that art form. They give folds to the paper. They give different shapes to it and they go on entertaining. That is the origami. I learned that too. Even I learned magic too. For example, we get paper, newspaper. Yeah. It is in rectangle shape. So, when we give a fold here like this, it is a triangle. Right. Right? I give one more fold here, forming a triangle and a rectangle shape. So, now I lift one part of this and I shift it up. So, one folded rectangle strip, one triangle, unfolded rectangle strip. Right. Now I am turning it back again. I give a fold here, one more fold here. So, I call it as window. Right? Right. Again I lift it here and I insert it here. So what happens? It is bishop's cap. Okay. Right. Right. If you didn't see bishop's cap, you can go to any star hotel and you can see a chef's cap. Chef. And I didn't see even chef ante. If you are interested in politics, you can. It is a politician's cap. Okay. And maku politics interest ledu ante, if you want to study well, you can study and you can complete your post graduation, and then you can have what is the doctorate, and then it is what is it? Doctor. Yes. Okay. Okay.
Okay, I don't want to do particular higher. I don't want to complete higher studies and all. Just I'll stop with ninth class or 8th class. You can get only class 4 jobs. Watchman or postman, like Okay. this. Even if you don't want to study even that also, అది కూడా వద్దు, వద్దు అనుకుంటే చదువు అసలు నిబ్బలేమా. there is another profession that is in railway stations and bus stands we will find coolies, porters. It is a coolie camp. Even if you don't want to do that, there is another profession. We can say that it is a beggar's bowl. ఏది Like this, there are different forms. హయ్యర్ ఫామ్ నుంచి. Yes, art forms. There are different art forms. So I try to study. I try to read. I try to study different forms. Like that, I try to keep myself busy. Every day I do something. That's all. So once again I say that there is no use. There is no much use to the society by the artists and poets. They may fight with me. I know that. మా మిగతా కళాకారులందరూ కవులందరూ తిట్టచ్చు. నిజానికి సమాజానికి ఉపయోగం ఉన్నది రైతులు, కార్మికులు, సైంటిస్టులు, డాక్టర్లు, మన సోల్జర్స్, మన దేశానికి కాబట్టి సోల్జర్స్, వీళ్ళ వల్లే తప్ప కళాకారులు కేవలం ఆనందాన్ని కలిగించడానికే తప్ప ఎందుకు ఉపయోగపడరు. కేవలం ఆనందం కలిగిస్తే ఏమవుతుంది? జస్ట్ ఆనందిస్తాం అంతే. యుద్ధం జరుగుతున్నప్పుడు మనం ఆనందించగలమా? మన చుట్టూ బాంబులు పడుతున్నాయి, కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు, భూకంపాలు వచ్చి చచ్చిపోతున్నారు. ఏదొచ్చినా సరే మన సైన్యం కావాలి, పిలవాలి. వాళ్ళకి మనం ఏ రోజు గౌరవించాం. ఆర్టిస్ట్ సెలబ్రిటీ, ఓ అబ్బా గొప్పవాడు అని చెప్పేసి వాళ్ళ చుట్టూ తిరిగి ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు, సెల్ఫీలు తీసుకుంటాం. అంత స్థాయికి సమాజం చేరింది కాబట్టి నేను ఒక ఆర్టిస్ట్గా నేను బాధపడి చెబుతున్నా. నో ఆర్ట్ ఫామ్ ఈజ్ గ్రేట్. అది జస్ట్ టెంపరీగా అది. ఇంకోటి, ఇప్పుడు ఎందుకు ప్రోగ్రామ్స్ లీవ్ చాలామంది ఆర్టిస్టులు కంటే కరోనా. బికాస్ ఆఫ్ కరోనా 2 years పీపుల్ స్టాప్డ్ గోయింగ్ టు ఆడిటోరియం, థియేటర్స్. ఈవెన్ సినిమాస్ కూడా ఇవాళ 1 రోజు 2 రోజుల కంటే ఎక్కువ ఆడట్లేదు థియేటర్స్లో. ఆర్ట్ ఫామ్స్ అన్నీ కూడా అంతే. రెండోది, మా ఆర్టిస్టులు కొత్తది ఏం చేయకుండా ఇంకా 4 years కింద 5 years కింద ఏం చేస్తారు, 10 years కింద అదే చేయడం వల్ల ప్రేక్షకులు రావట్లేదు. కొత్తది ఏదైనా చేయగలిగితే డెఫినెట్గా వస్తారు. నన్ను అడుగుతుంది, నువ్వేదో కొత్తది చేయొచ్చు కదా అని. నేను చేయగలిగిందంతా చేసేది అయిపోయింది. 48th year, దిస్ ఇస్ 48th year ఆఫ్ మై కెరీర్. సో what else they expect me to do? So I don't think now. ఓకే, ఇప్పుడు ఎవరైనా నన్ను ప్రోగ్రామ్ చూడని వాళ్ళు ఉంటే నేను ఐటమ్స్ మార్చచ్చు కదా అని అడిగారు. ఐ నెవర్ చేంజ్ మై ఐటమ్స్ నౌ బికాజ్ ఐఎమ్ 64 years old. లెట్ దెమ్ చేంజ్ ద ఆడియన్స్ అని చెప్తాను. ఆడియన్స్ మారితే చాలు కదా. సో అది, సో ఇలాగా ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ myself, my ideology, and I never hurt anyone. Let them believe in anything, but they cannot force me to believe in their beliefs. Right. So, like this, I continued my journey since 1977. I'm very happy. Just because of my art, I could get a job in railways under cultural quota. Just they had seen my performance and recruited me in railways. That's all. సో చాలా చక్కగా చెప్పారు. అంటే యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ వాక్ ఆన్ యువర్ ఓన్ పాత్, అండ్ ఇట్ ఈస్ నోవేర్ రిటర్న్ దట్ ఎక్కడ రాసలేదు దట్ నువ్వు మంచిగా చదివి, చాలా హయ్యర్ గట్టిగా చదివి కొడితేనే నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అన్న ఒక స్ట్రెస్లో లేకుండా నీకు నచ్చిన పని నువ్వు చేసుకొని హాయిగా నువ్వు జాబ్ చేయొచ్చు అన్న ఒక ఇది ఇచ్చారు. అండ్ ఐడియాలజీ లైక్ యునో పేరెంటింగ్ ఎలా చేయొచ్చు అనేది చెప్పారు. అండ్ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉండాలి చెప్పారు, లైఫ్ అనేది ఎలా ఉండాలి అని చెప్పారు. లైక్ ఇట్ ఈస్ యునో దట్ వాజ్ లైక్ ఒక జర్నీ చేసినట్టు అనిపించింది మీతోటి. ట్రెమెండస్గా చాలా చక్కగా మాట్లాడారు. ఇంకా మాట్లాడాలి, ఇంకా ఎంత మాట్లాడితే అంత తక్కువ అనిపించింది. మీతో ట్రావెల్ అంటే మీరు ఐ థింక్ యూ హ్యావ్ ట్రావెల్డ్ సో మచ్. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు మీతో ఒకసారి ట్రావెల్ చేయాలి అన్న ఒక ఇది కూడా ఉంది నాకు. ఐ షుడ్ ట్రావెల్ అండ్ ఐ షుడ్ కమ్ టు వన్ ఆఫ్ యువర్ షోస్ అని అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. That was pleasure having you on the show. Thank you very much.